హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే గుత్తి వంకాయ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటాలు, చింతపండు నానబెట్టేసుకోవాలి, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్ అండ్ కొత్తిమీర, కారం, ధనియా పౌడర్ అండ్ పసుపు, సాల్ట్, పల్లీలు ఇలా వేయించేసుకోవాలి. అలాగే ఆయిల్ అనమాట. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఎండు కొబ్బరి వేసేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇది వేసేసుకొని మిక్సీ పట్టేద్దాము. ఇలా మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాం. మీరు కావాలంటే పొట్టు తీసేయచ్చు, లేదంటే అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందాం. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకోవాలి కట్ చేసుకొని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ చేయండి. మేమైతే హ్యాపీగా జరిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు టమోటా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు వేసుకుంటున్నాను. ఇది పులుపు తక్కువ ఉంటుంది, అందుకే కొద్దిగా నేను ఎక్కువ వేస్తున్నాను. ఒకవేళ పులుపు ఎక్కువ ఉంటే కొద్దిగా వేసుకోండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అండ్ పసుపు, అలాగే కొద్దిగా ధనియా అంటే ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్, 1.5 స్పూన్ కారం పొడి వేసుకోండి. ఇది స్పైస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అలాగే కొత్తిమీర కాడలు వేస్తున్నాను అనమాట. ఇది తర్వాత వేస్తాను. ఇవి 3 మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా పైన పేస్ట్గా చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వాటర్ వేసి అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వంకాయలు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని చెక్ చేసుకోండి, మళ్ళీ పురుగు ఉంటే ఇబ్బంది, అందుకని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్లో సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ కట్ చేసినాం కదా, ఈ పేస్ట్ అనేది వంకాయలలో పెట్టేసుకోవాలి. ఇలా 4 పీసెస్ వేసుకున్నాం కదా, వాటర్ లేకుండా అలా తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ సాల్ట్ వాటర్ అక్కడ వేయం కాబట్టి నసరాసన అనేది ఏం రాదు. అందులో మనం దీంట్లో కూడా సాల్ట్ వేసాం కదా, సరిపోతుందన్నమాట. నేను దీంతో అయితే బెల్లం వేయలేదండి. కొంతమంది బెల్లం వేస్తారనమాట, ఒక చిన్న ముక్క. నాకు ఆ స్వీట్ పడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక బాండీ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉద్దిపేడలు వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ అంతా ఆవాలు, అలాగే కొద్దిగా అలా వేపేసుకొని ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాక హాఫ్ మిగిలింది కదా, అదే ఆనియన్ దీంతో వేస్తున్నాను అనమాట. ఇది బాగా ఎర్రగా వేగిపోవాలి. ఇప్పుడు ఆనియన్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి అలా ఎర్రగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసుకుందాము. అలాగే 2 ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు వేపేసుకొని మనం ముందుగా మసాలా పెట్టుకున్నాం కదా, వంకాయలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకుందాము.
వేసుకొని ఈ ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇవన్నీ ఇలా కలిపేసుకొని దగ్గరికి మూత పెట్టేసుకోవాలి. ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట. వంకాయలు కనీసం ఒక 5 minutes అన్నా ఇలా ఆయిల్లో కుక్ చేయాలి. చూడండి వంకాయ మగ్గుతూ వస్తుంది కదా. ఇలా కలిపేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి తీసుకొని అడుగంటకోకుండా కలుపుకోవాలన్నమాట. మనం ముందుగా మసాలా వేసి పెట్టుకున్నాం కదా, అది ఇంకా ఉందన్నమాట. అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేద్దాం. వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా దీంట్లో వేసేద్దాం. ఇది ఉడికేటప్పుడు స్మెల్ ఉంటుంది చూడి, మీ రూమ్ అంతా వచ్చేస్తుంది ఆ స్మెల్కి. సూపర్ ఉంటుంది అన్నమాట. దీంట్లో చాలామంది నువ్వులు వేసుకుంటారు, చెక్క లవంగాలు వేస్తారు. అవన్నీ అవసరం లేదండి. ఇలా ఒక్కసారి చేసుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం, ఆ పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి ఎలా ఉడుకుతుందో. ఆయిల్ అనేది పైకి తేలింది కదా. అడుగంటకోకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. చూడండి అడుగంటలే, ఇలా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ అడుగంటితే ఆ స్మెల్ వచ్చేస్తుంది ఘాటుగా. ఇప్పుడు మనం ముందుగా వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసి ఆ వాటర్ అనేది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పడతాయి, వేసేసుకుందాం. ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది, వంకాయ కుక్ అయిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఈ బాయిల్ స్మెల్కి సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ హైలైట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రోజులు అయిపోయింది వీడియో తీయగా, కొన్ని ప్రాబ్లం అంతే, కొద్దిగా మైండ్ డిస్టర్బ్గా ఉండే. ఇప్పటి నుంచి రెగ్యులర్గా తీద్దామని ఫిక్స్ అయిపోయినాను. వీడియో కంపల్సరీ తీయాలి, నాకు కుదరడం లేదనేసి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కొద్దిగా అది డిసప్పాయింట్. అలాగే ఫాలోవర్స్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఫాలో చేయట్లేదు. ప్లీజ్ ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అలాగే కందికాయలు ఆఫ్టర్నూన్ ఉడకబెట్టి పెట్టాను అనమాట. ఇవి చాలా ప్రోటీన్ అనమాట డైట్ ఉండే వాళ్ళకి. నేనైతే డైట్ ఉండట్లేదు, ఉడకబెట్టి పెట్టాను. చాలా బాగుంటాయి. చూడండి గ్రేవీ ఇలా దగ్గర పడి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కొత్తిమీర తీసి పెట్టాం కదా, అది దీంట్లో వేసేసుకుందాం. మనం ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాం. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి రైస్ కానీ, చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుంది. వెజ్ వాళ్ళకైతే ఇంకా పండగ అనమాట ఇలా చేస్తే. ఇప్పుడు ఒక్క 2 minutes అలా మూత పెట్టేసి ఇప్పుడు ఆఫ్ చేసి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అంతే, టేస్టీ గుత్తొంకాయ కర్రీ అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందంటే అంత సాఫ్ట్గా ఉడికిందనమాట. చూడండి ఆయిల్ ఎలా ఉందో. కర్రీ కూడా కలర్ సూపర్ అనమాట. ప్లీజ్ లైక్ మీ.